బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్యకు ఫేట్ మారబోతోందా? సినిమాలు క్యూ కడుతున్నా ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటోందా? డీజే టిల్లుతో బేబీ హీరోయిన్ గా నటిస్తోందా? ఈ మూవీ వైష్ణవి కెరియర్ కు ఎసెట్ కాబోతోందా? వాచ్ దిస్ సౌత్ ఫస్ట్ మూవీ స్పెషల్. బేబీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వైష్ణవి చైతన్య ఆ సినిమాతో పాపులారిటీ పెంచుకుంది. ముందు యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్, ఆ తర్వాత వెబ్ సిరీస్లో చేసిన వైష్ణవి చైతన్య సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేయగా ఫైనల్గా బేబీతో ఒక భారీ సక్సెస్ అందుకుంది. అయితే తెలుగు అమ్మాయి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద సక్సెస్ అందుకోవడం వైష్ణవి వల్లే అయింది. అయితే సక్సెస్ రావడం ఎంత ముఖ్యమో దాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యమని చెప్పాలి. బేబీ హిట్ పడగానే వైష్ణవికి ఆఫర్లు వరుస కట్టాయి. అయితే వాటిల్లో ఏది కాదన్నా సరే అప్పుడే అమ్మడికి ఎక్కువైందని అనుకుంటారు. అందుకే కాస్త మొహమాటంగానే సినిమాలు సైన్ చేస్తుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అమ్మడు నటించిన లవ్ మీ సినిమా ఈ మధ్యనే రిలీజ్ అయి నిరాశపరిచింది. దిల్ రాజు ఫ్యామిలీ హీరో ఆశీష్ రెడ్డి లీడ్ రోల్లో తెరకెక్కిన ఈ సినిమా గురించి దిల్ రాజు ఎంత గొప్పగా చెప్పినా సరే సినిమా చూసేందుకు ఆడియన్స్ ముందుకు రాలేదు. బేబీతో హిట్ అందుకున్న వైష్ణవి క్రేజ్ కూడా ఈ సినిమాకు ఏ మాత్రం పనిచేయలేదు. లవ్ మీ ఇఫ్ యూ డేర్ అంటూ దెయ్యంతో ప్రేమ కథతో వచ్చిన ఈ సినిమా వైష్ణవి ఖాతాలో ఫ్లాప్ వచ్చేలా చేసింది. ఇక ఈ సినిమా తర్వాత అమ్మడు మళ్ళీ వెంటనే హిట్ కొడితేనే కెరీర్ సెట్ అవుతుంది. ప్రస్తుతం వైష్ణవి సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కుతున్న జాక్ సినిమాలో నటిస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో వైష్ణవి చైతన్య రోల్ డిఫరెంట్గా ఉంటుందని అంటున్నారు. బేబీ సక్సెస్ వైష్ణవికి మంచి పేరు తెచ్చిన కెరియర్లో ఆమె ఎంచుకునే కథలు చేసే సినిమాల మీదే తన భవిష్యత్తు డిసైడ్ అవుతుంది. వైష్ణవి చైతన్య మాత్రం కెరియర్లో సక్సెస్ ఫెయిల్యూర్స్ చాలా కామన్ అనే గట్ ఫీలింగ్తో ఉంది. జాబ్తో సక్సెస్ అందుకుంటే మాత్రం ఇక మీదట సైన్ చేసే సినిమాల గురించి పూర్తిగా ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. లవ్ మీ వైష్ణవి కెరియర్పై ఆల్రెడీ బ్యాడ్ మార్క్ పడేలా చేయగా జాబ్తో తిరిగి ఫామ్లోకి వస్తుందేమో చూడాలి. Please share, like and subscribe South First Telugu channel.